హరే కృష్ణ. భాగవతం ఎంత అద్భుతమైనదంటే ప్రతి ఒక్క శ్లోకం కూడా భగవంతుని యొక్క నామాలు, గుణాలు, ఆయన కార్యకలాపాల గురించి చెప్తా ఉంది. అదేవిధంగా వాటిని స్మరించుకుంటా మనం ముందుకు వెళ్తే కనుక ఏ విధమైనటువంటి ప్రభావం మన మీద కలుగుతుంది, చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేసి ప్రతి ఒక్క శ్లోకం కూడా అదే చెప్తూ ఉంటుంది. సో ప్రభుపాదులు వారు భాష్యంలో కూడా అదే పేర్కొన్నారన్నమాట. ముఖ్యంగా చూస్తే కనుక ఈ శ్లోకం దేని గురించి చెప్తుంది మనకి? భాష్యంలో తాత్పర్యంలో చెప్పారు, పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఏ దినమున మరియు ఏ ముహూర్తమున ఈ ధరాతలమును వీడినాడో సమస్త అధర్మ కార్యములను వృద్ధి చేయునటువంటి కలిపురుషుడు ఆ ముహూర్తమునందే ఈ జగమున ప్రవేశించను. ఏం చెప్తుంది ఈ శ్లోకం మనకి? ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అక్కడ అధర్మం అనేది ఉంటుంది. దీనికి భగవద్గీతలో మంచి శ్లోకం ఉందన్నమాట. కృష్ణ సూర్య సమ మాయ హయ అంధకార, యాహాన్ కృష్ణ తాహాన్ నాహేర మాయారాధికార. కృష్ణుడు సూర్యుడు వంటివాడు. ఒక సూర్యుడు కాదు, అనంత సూర్యుడు అన్నమాట. సూర్యుడు అంటే ఏంటి? వెలుగు. వెలుగున్న చోట అంధకారం ఉండదు. మాయ అంధకారంతో, కృష్ణుడు సూర్యుడితో మాయ అంధకారంతో పోల్చబడింది. కృష్ణ సూర్య సమ మాయ హయ అంధకార, యాహాన్ కృష్ణ తాహాన్ నహేర మాయారాధికార. ఎక్కడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం అనేది ఉండదు. సో అందుకనే ప్రభుపాదులు వారు మనకి పదే పదే చెప్తారు ఏమనేసి, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అనేసి. సో ప్రతి నిత్యము, ప్రతి దినము, ప్రతి క్షణము, అనుక్షణము మనం కృష్ణ భగవాన్ని, ఆయన నామాల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాయ అనేది మన మైండ్లో కానీ ఆలోచనలో కానీ ఎక్కడ కూడా రాదనమాట. దాని యొక్క ప్రభావం మన మీద కూడా చూపించదు, పరిసరాల మీద కూడా చూపించదు. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారు ఏమని, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. సతతం, సతతం అంటే ఎల్లప్పుడూ. ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమములను కీర్తించుచు నాకు ఒసగుచు నిత్యయుక్తులైనున్న భక్తితో పూజింతురు. నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు. ఎప్పుడైతే కనుక మన దృఢ నిశ్చయంతో భగవంతుని యొక్క నామాన్ని, ఆయన యొక్క లీలని, ఆయన యొక్క కార్యకలాపాలని కనుక గుర్తు చేసుకోగలిగితే కనుక భక్తి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే భక్తి ఉంటుందో అప్పుడు మాయ యొక్క పవర్ అనేది అక్కడ చూపించదు, ప్రభావం చూపించదు అనమాట. ఇక్కడ కూడా తాత్పర్యంలో చెప్పిందేంటి, పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఏ దినమున మరియు ఏ ముహూర్తమున. మాయ అనేది చాలా వరకు వేచి ఉంటుందన్నమాట. ఎక్కడ? పక్కనే. ఒక్క క్షణం కన్ను మూసుకుంటే మాయ, కన్ను తెరిచి చూసినప్పుడే వెలుగు కనబడుతుంది, కన్ను మూసుకోగానే అంధకారం వస్తుంది. అంధకారం అంటేనే మాయ. సో ఏ దినమున ఏ ముహూర్తమున వెంటనే టక్కున మాయ అనేది వచ్చేసింది. ఎలాగా? కలిపురుషుని యొక్క ప్రభావంతో. కానీ మనం చెప్పుకున్నట్లుగా ముందు శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజ్ ఎవరు? కరెక్ట్. కానీ పరీక్షిత్ మహారాజ్ ఎవరు? ఇక్కడ మనం భక్తి గురించి మాట్లాడుతున్నాం, శ్రీకృష్ణ భగవాన్ గురించి మాట్లాడుతున్నాం. శ్రీకృష్ణ భగవానుడికి ప్రియాతిప్రియమైనటువంటి భక్తుడు, రాజ ఋషి, దేశాన్ని సమతుల్యంగా పరిపాలించగలిగినటువంటి రాజు అన్నమాట, సామ్రాట్. సో పరీక్షిత్ మహారాజు ఎట్లా అయితే పరిపాలిస్తున్నారో ఆ పరిపాలనలో మాయకి కూడా ఆస్కారం లేదు. అంటే కలిపురుషుడికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఎలాగా? కలిపురుషుడికి వరం ఇచ్చాడు ఆయన, ఏమని? పలానా చోట వెళ్ళి ఉండు అనేసి. కానీ కలిపురుషుడు రాజ్యమంతా వెతికితే కనబడ్డది అలాంటి ప్రదేశం? కనబడలేదు. చివరికి ఏం చేశాడు? కలిపురుషుడు వచ్చేసేసి పరీక్షిత్ మహారాజ్కి శరణాగతుడయ్యాడు. శరణాగతుడైనప్పుడు ఏం చెప్పారు పరీక్షిత్ మహారాజు? ఎక్కడైతే బంగారము భగవత్ సేవలో వినియోగింపబడదో అక్కడికి వెళ్ళి ఉండి అనేసి. కానీ ఆనాటి కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భగవత్ సేవ, బంగారానికి విలువ లేదు. ఓన్లీ భగవత్ నామానికి, భగవత్ కార్యకలాపాలకి, భగవంతుని గురించి స్మరించుకోవడానికి, ధ్యానించడానికి, ఆయన లీలలు చేసి చూపించడానికి, వీటికి మాత్రమే ఉంది
ప్రియారిటీ ఏదైనా సరే. కానీ అది లేకపోయేసరికి పరీక్షిత్ మహారాజ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. కలిపురుషుడికి ఎటువంటి ఆస్కారం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే ఈ కలియుగం ముందుకు వెళ్తా పరీక్షిత్ మహారాజు, శ్రీకృష్ణ భగవాన్ వీళ్ళందరూ ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ తర్వాత వెంటనే ప్రభావం వచ్చింది. ఆ ప్రభావానికి కలిగినటువంటి కారణాలు ఏమేమి ఉన్నాయి? ప్రత్యామ్నాయాలు, ప్రతిఫలాలు. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్పారు? ప్రపంచము నుండి కలిపురుషుని తరిమివేయుటకు అదే చక్కని విధానం. నవీన మానవ సమాజమున విజ్ఞాన శాస్త్రము మిగుల పురోగతి చెంది ఉన్నది. ఎందుకని పురోగతి చెంది ఉన్నది? ఇక్కడ పరీక్షిత్ మహారాజు లేడు, శ్రీకృష్ణ భగవాను లేరు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణ భగవానులు వచ్చారు, ధర్మ సంస్థాపన చేశారు. ఎలా చేశారు? పాండవులకి రాజ్యాన్ని అప్పగించి తదనంతరం పాండవుల తర్వాత పరీక్షిత్ మహారాజ్ చేతిలో పెట్టి పరీక్షిత్ మహారాజ్ దాకా ఆ వాల్యూస్ అనేది, ఆ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండాలి అనేసి వాటన్నిటికీ ఆయన మార్గనిర్దేశకం చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కలిపురుషుడు వచ్చాడు. కలిపురుషుడు వచ్చినా ఆయనకి ఆ ప్రభావం చూపించలేకపోయాడు. ఎందువలన? ఆ సుభిక్షత అనేది ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఆ సుభిక్షత లేకపోతే అప్పుడే మొదలై ఉండేది అన్నమాట. సో ఇక్కడ ఆధునికమైనటువంటి మానవ సమాజంలో విజ్ఞాన శాస్త్రం మిగులు పురోగతి చెందుతుంది. ఎందుకు చెందుతుంది అంటే అలాంటి రాజ ఋషులు లేకపోవటం, అలాంటి జ్ఞానం లేకపోవటం, అలాంటి విజ్ఞానం లేకపోవటం, అలాంటి యొక్క కార్యకలాపాలు ఏది కూడా ఎవరు ఆచరించలేకపోతాం. మనం చూస్తే కనుక పల్లెటూళ్ళల్లో కానీ కొన్ని గ్రామాల్లో కానీ ఏం చేస్తారు? సాయంత్రం అవగానే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారు? వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, ఏదో చిన్న చితక వ్యాపారం అట్లాంటివన్నీ. సాయంత్రం అవగానే ఏం చేస్తారు? దానికంటే ముందు కూడా వాళ్ళు చేసేటటువంటిది కార్యకలాపాలు ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ నా చిన్న వయసులో కూడా నేను చూశాను ఇవన్నీ. హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, నెక్స్ట్ ఎవరన్నా గుళ్ళకి వెళ్ళేసేసి హనుమాన్ చాలీసా అని, భజన అని, కీర్తన అని, రామ్ భజన ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అలాగా? ఎవరు చేయట్లా. అందుకనే ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? దేవస్థానాలు కట్టాలి, అవి ఎట్లా ఉండాలి? ప్యాలెస్లాగా ఉండాలి, మ్యాన్షన్స్. సో అప్పుడేమవుతుంది? జనాలు ఆకట్టుకుంటారు. ఎందుకని? విజ్ఞాన శాస్త్రం ఆధునిక యుగంలో పురోగతి చెందుతూ ఉంది. ప్రతి క్షణం ఏదో ఒక అడ్వాన్స్మెంట్, పురోగతి వైపు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తూ ఉంది ప్రపంచం. అదేవిధంగా అక్కడ ప్రభుపాదులు వారు చెప్పిన ఒక మంచి ఉదాహరణ ఏంటంటే రేడియో. ఆ టైంలో రేడియో అనేది చాలా వరకు అందరి దగ్గర ఉంటూ ఉండేది. అందరూ ఏం చేస్తారు? రేడియోలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదో ఒకటి వింటూనే ఉంటారు. కానీ వాళ్ళు కూడా చాలా టాక్టిక్గా ఎలాగ మనుషుల యొక్క మనసుని ఆకట్టుకుంటారంటే పొద్దున పూట లెగవంగానే సుప్రభాత సేవ ఉంటుంది, తర్వాత కొన్ని కీర్తనలు ఉంటాయి. స్లోగా నిదానంగా దినం ఎప్పుడైతే పురోగతి చెందుతూ ఉంటుందో అప్పుడు పొద్దున్నే సాత్వికం, తర్వాత రజసికం, తర్వాత తామసికం. సాయంత్రం అయ్యేసరికి ఆ పాటలు ఈ పాటలు ఏవో పనికి మాలి అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? మనిషి యొక్క మనసు అనేది ఇటువైపు ఆధ్యాత్మికత వైపు కంటే కూడా వేరే వైపు మళ్ళుతూ ఉంటుంది అన్నమాట. దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి, వాళ్ళ కార్యకలాపాలు కూడా అలాగే ఉంటాయి, దాని యొక్క ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అదే మనం ఎక్కడైతే హరే కృష్ణ మంత్ర కీర్తన చేస్తామో అక్కడ చెడు అనేది ఉండదు, అక్కడ మాయ అనేది ఉండదు, దానికి ఆస్కారం ఉండదు. సో ఎక్కడైతే దాన్ని వదిలేసేసి, కీర్తన వదిలేసేసి వేరే ఏం చేస్తామో అక్కడంతా మాయ ఉంటుంది. దానికి ఏం చెప్పారు భగవంతుడు నారదముని వారితో? ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే నా గానం జరుగుతూ ఉంటుందో, నా లీల గురించి స్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ నేను ఉంటాను అనేసి. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఏముండదు? అంధకారం ఉండదు. భగవంతుడు ఎక్కడే ఉంటే ఏముంటుంది? అక్కడ వెలుగు మాత్రమే ఉంటుంది. సో ఆ వెలుగు కోసమే మనం ఎప్పుడు అనుక్షణం ప్రయత్నించాలి. భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఏ పురాణమైనా, ఏ ఇతిహాసమైనా, ఏ శాస్త్రమైనా చెప్పేది అదొకటే. ఏమని చెప్తుంది? నామకీర్తన. అలాగే చూసుకుంటే కనుక భాగవతంలో దీని కనెక్షన్లో ఇంకొక మంచి శ్లోకం అనమాట.
ఎట్లా భగవంతుడు ఎట్లా ఏమి జరుగుతూ ఉంది అనేసి. కృష్ణే స్వదామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ కలౌ నష్టదృశామేష పురాణార్కో అధునోదితః. ధర్మజ్ఞానాదులను గూడి శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామమునకు నిష్క్రమించిన పిమ్మట సూర్యుని వలె తేజోవంతమైన ఈ భాగవత పురాణము ఉదయించినది. కలియుగమునందు అజ్ఞాన గాఢాంధకారముచే దృష్టి లోపించిన మానవులు ఈ పురాణము నుండి వెలుగును పొందగలరు. మనం ఇందాకే శ్లోకం చదువుకున్నాం, నిత్యం భాగవత సేవయ. అదే దాని తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తుంది? ఏ క్షణమైతే, ఏ ముహూర్తమునైతే, ఏ రోజునైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలమును వీడినాడో అదే క్షణమున కలి ప్రభావం అనేది ఈ ధరాతలముపై మొదలైనది. కానీ ఇక్కడ అదే భాగవతంలో మొదల్లోనే మనకేం చెప్తా ఉంది? ధర్మజ్ఞానాదులు కృష్ణే స్వధామోపగతే. ఎట్లా వెళ్ళారు ఆయన? ధర్మ జ్ఞానంతో పాటు, వాటన్నిటితో పాటు. కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం ఏంటి? శ్రీమద్ భాగవతం కనుక నిత్యం మనం కనుక సేవ చేయగలిగితే, సేవ ఎలా చేస్తాము? చదవటం, వినటం, వేరే వాళ్ళకి చెప్పటం, అందులో ఉన్నటువంటి కథల్ని మనం స్మరించుకోవటం, దాన్ని వేరే వాళ్ళకి చెప్పటం. దీని వలన మనలో ఉన్నటువంటి కల్మషం అనేది రాను కూడా రాదు, ఉండను కూడా ఉండదు. కృష్ణ సూర్య సమ మాయాహాయ అంధకార. కృష్ణుడు ఆ యొక్క వెలుగు ఎప్పుడు అక్కడ అలాగే ఉంటుంది. నిత్యం సతతం కీర్తయంతో. సో నిత్యం సతతం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పదాలు. వాటిని మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటా ఉంటే, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ మాయ ప్రభావం అనేది మన వైపు చూపించదు. సో అట్లా ఈ ఎటువంటి ఆధునికత అనేటువంటిది ఎంత పురోగతి చెందినా కానీ ఆధ్యాత్మికతకి సమతుల్యం కానే కాదు. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన వేదాల నుంచే వస్తామండి. అలోపతి అంటాం, హోమియోపతి అంటాం, ఆయుర్వేదిక్ అంటాం. ఇవన్నీ ఎక్కడున్నాయి? వేదాల నుంచే వస్తూ ఉన్నాయి. దాని పురోగతి చెందుతూ పోతూ ఉంటే కనుక ఆయుర్వేదం నుంచి హోమియోపతి నుంచి అలోపతి. కానీ ప్రభావం అనేది ఎట్లా ఉంది? ప్రభావం తగ్గుతూ వస్తూ ఉంది. ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో ఆధునిక పురోగతి అక్కడ పెరుగుతూ ఉంది. ఆధునిక పురోగతి పెరగటం వలన అందరికీ బాధరమందిలే. దాని ప్రభావం వల్ల వచ్చేటటువంటి అన్నీ కూడా ఇబ్బందులే. ఆ ఇబ్బంది వలన మనిషి ఏ విధంగా కూడా పురోగతి చెందలేడు. చెందినా కానీ తాత్కాలికం. శాశ్వతం అవుతుందా? అది శాశ్వతం లేదు. శాశ్వతం ఏంటి? హరినామ సంకీర్తన. దానివల్ల వచ్చేటటువంటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ జన్మ కాదు, నెక్స్ట్ జన్మ కాదు, జన్మలకైనా ఎన్ని జన్మలు ఉన్నా కానీ వాటన్నిటికీ అది పురోగతికి దోహదపడతా ఉంటుంది. ఏం చెప్పారు? అదేవిధంగా ప్రభుపాదుల వారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామము యశస్సు కర్మలను ప్రతిధ్వనింపజేయుచు ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రసారము చేసినచో చక్కని అనుకూల వాతావరణం ఏర్పడగలదు. ఎక్కడ? అప్పటి కాలంలో ఉన్న రేడియోలో. ఇప్పుడు అందరూ కొద్ది కళ్ళు తెరుస్తూ ఉన్నారు. ఎందుకు? శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? ఈ కలియుగంలో ఈ 10,000 సంవత్సరాలు ఏదైతే ఉందో అది గోల్డెన్ ఏజ్ ఆఫ్ కలి అనేసి. ఎందుకంటే ఈ యొక్క పవిత్ర నామం, శ్రీకృష్ణ భగవాను యొక్క పవిత్ర నామము, ఆయన గుణగణాలు, ఆయన యొక్క లీలలు, వీటన్నిటిని స్మరించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం కలియుగంలో. దాని తర్వాత ప్రభావం ఎలా ఉంటుందనేసి శ్రీల ప్రభుపాదులు వారు 11వ అధ్యాయం 12వ అధ్యాయం మళ్ళీ ఆయన యొక్క లెక్చర్స్ వాటన్నిటిలో కూడా పేర్కొన్నారనమాట. కలి ప్రభావం ఎలా ఉంటుంది ముందుకనేసి. అందరూ వీటిని మర్చిపోతారు. ఇప్పుడే చాలామంది ఎవరికైనా మనం చెబితే వాళ్ళు ఏమంటారు? ఇదా వయసు దీనికా? ఇప్పుడు భగవద్గీత భాగవతం వాటన్నిటికీ ఎప్పుడో ముసలి వాళ్ళు అయిపోయాక కృష్ణారామ అనుకుంటాం. ముసలి వాళ్ళు అయిపోయాక ఏం ఆలోచిస్తారు? ఆస్తులు పంచాలి, మా పిల్లలు అక్కడున్నారు ఇక్కడున్నారు, వాళ్ళు రావట్లేదు, నన్ను చూసుకోవట్లేదు, ఇదే గొడవలు అవుతూ ఉంటాయి. సో దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది? మనసు పైన ఒత్తిడి ఉంటుంది. అంటే మాయా, వెలుగు లేదు. ఎప్పుడైతే కృష్ణారామ అంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వెలుగు అనేది వేరు.
ఇంకొకటి నిక్షిప్తమైనటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే మనం హరినామ సంకీర్తన చేస్తామో అప్పుడు మన శ్వాస యొక్క సంఖ్య అనేది ఈ భూమిపైన గుణించరు. అవన్నీ కూడా భగవంతుని యొక్క ధామంలో గుణించబడతాయి. అందువల్లనే ఎవరైతే గనక నామ సంకీర్తన, భగవంతుని యొక్క లీలలు వీటిని స్మరిస్తూ ఉంటే గనక వాళ్ళ యొక్క వయస్సు కానీ వాళ్ళ యొక్క తేజస్సు కానీ ఎక్కడా కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించిన విధంగా ఉండదన్నమాట. వాళ్ళ యొక్క వయస్సు కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో వాళ్ళందరూ అన్ని సంవత్సరాలు జీవించడానికి గల కారణం ఏంటి? వాళ్ళ యొక్క ముఖ్య వృత్తి వచ్చేసి భగవంతుని స్మరించుకుంటూ ఉండడం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. ఈ యొక్క జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎవరికి ప్రసాదించారు? దానికి ఏం చెప్పారు? మనకి ఏమని చెప్పారు? శ్రీకృష్ణుడే చెప్పారు. ఇదే భగవద్గీతలో చెప్పారు. సూర్యభగవానికి చెప్పారు. కానీ తర్వాత అర్జునుడితో చెప్పారు. ఏమని? ఈ యొక్క జ్ఞానం నీకు తెలియదు, నీకు గుర్తుండదు. మనం ఎన్నిసార్లు ఈ లీలని తీసుకున్నాము, ఈ అవతారం తీసుకున్నాము, ఈ లీలలు చేస్తున్నాం, నీకు గుర్తుండదు, నాకు గుర్తుంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తముడు. అంతా ఆయన ఆధీనంలో జరుగుతూ ఉంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. మళ్ళీ ఆయన ఏం చెప్పారు? అహం బీజప్రదపిత సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆయన ఉన్నారు హృదయాల్లో. అలాంటి యొక్క పూర్ణ పురుషోత్తముడు, ఆయనకి తెలియనటువంటి జ్ఞానం ఏంటి, ఆయనకి తెలియనటువంటి లెక్కలేంటి? ఏమీ ఉండవు. అందుకే ఆయన అన్నీ గుర్తుపెట్టుకోగలరు. కానీ సామాన్య మనుషులు మర్చిపోతూ ఉంటారు. మంద సుమందమతయో కలియుగంలో అంతా కూడా మందభాగ్య ఉపద్రుత. మర్చిపోవడమే కాదు, దాని ప్రభావం వల్ల భీతి కూడా చెల్లుతూ ఉంటారు. సో శ్రీకృష్ణ భగవానుడు పక్కన ఉంటే కనుక అవన్నీ జరగవు. అర్జునుడికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చిందా? ఆయనకి ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా? ప్రతిసారి కూడా కుంతిమారాణి ఏం చెప్తారు? మాకు ఇంకా ఇబ్బందులు నీవు ఎందుకు? శ్రీకృష్ణ భగవాన్ పక్కనే ఉంటాడనేసి ఆమె ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి క్షణం కృష్ణుడు కాచుకొని ఉంటాడనమాట. ఇప్పటికీ కూడా భగవంతుడు వేచి చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం? ప్రతి ఒక్కళ్ళ కోసం. మనమనే కాదు, బయట ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క అంశీభూతములే, పార్ట్ అండ్ పార్సల్. సో ఎటువంటి వాళ్ళైనా సరే హరినామ సంకీర్తన చేపట్టితే కనుక ఈ మాయ యొక్క ప్రభావం, కలి యొక్క ప్రభావం అనేది వాళ్ళపై పడదు. అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ జన్మలో వాళ్ళు మేము ఇది అని చెప్పుకుంటా ఉన్నారు. పూర్వజన్మలో ఏమన్నది తెలీదు, మరు జన్మలో ఏమన్నది తెలీదు. దానికి మనం భాగవతంలో కూడా చాలా ఉదాహరణలు చూసాం. ఇంద్రుడే పంది రూపంలో వచ్చారు. బ్రహ్మ వచ్చి ఆయనకి చెప్తా ఉన్నారు, నువ్వు ఇది కాదు నాయన, నువ్వు అది అనేసి. కానీ కాదు కాదు అంటా ఉన్నారు. ఎందువలన? కలి ప్రభావం. ఆ కలి ప్రభావం ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఇంద్రుడు అక్కడ కృష్ణుడిని మర్చిపోయాడు కాబట్టి ఆ విధమైనటువంటి ఆయనకి కష్టాలు వచ్చాయి. అదేవిధంగా భక్తులకు కూడా అలా చూస్తే మన గజేంద్ర కూడా పూర్వజన్మలో భక్తుడు. ఆయన చేసినటువంటి చిన్న తప్పు వలన ముసలి ఇరుక్కుపోయి ఉన్నాడనమాట. అప్పుడు ఆయనకి అనుకోని విధముగా భగవంతుణ్ణి ఆయన ఏమైతే స్మరిస్తూ ఉన్నాడో పూర్వజన్మలో, ఆ స్మరణ అనేటువంటిది, ఆ యొక్క ప్రేయర్స్, ఆ యొక్క స్తుతించాలన్నటువంటి జ్ఞానం అట్లా కలిగింది. ఎలాగా? మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఇక్కడ భాగవతం, అక్కడ భగవద్గీత రెండు ఇట్లాగే లింక్ అయి ఉంటాయి అన్నమాట, ఒకదానికొకటి సంబంధం ఉండి. సో ఎప్పుడైతే ఆయన స్మరించాడో తక్షణం భగవంతుడు వచ్చి కాపాడాడు. సో మనం కూడా ఎప్పుడు కూడా అనుక్షణం సతతం కీర్తయంతము అట్లీస్ట్ ఏదో విధంగా హరే కృష్ణ మంత్ర గుర్తుపెట్టుకోవాలి. ప్రభుపాదులు వారు ఏం చెప్తారు? మినిమం 16 మాలలు. అంతేగాని 16 మాలలు చేయంగానే మన యొక్క భక్తి ముగిసిందో, లేదంటే కనుక డ్యూటీ అయిపోయిందో, లేదంటే కనుక మనం ఏమంటాం భగవద్భక్తులైనటువంటి కానీ
లేదంటే కనుక శుద్ధ భక్తులు అయిపోయామని కాదు. శుద్ధ భక్తికి చాలా దూరంలో ఉన్నాం మనం. కానీ ఆ దూరం చాలా చిన్నది. ఏమని చెప్తారు భాగవతంలో? ఒక చిన్న గోవు గనక అడుగు ముద్ర ఉంటే, దాంట్లో నీళ్లు ఉంటే గనక అది మహాసముద్రంతో పోలిస్తే కనుక అంత చిన్నగా అయిపోతుంది. ఎలాగా? ఓన్లీ సతతం కీర్తయంతో. ఇక్కడ ఎట్లయితే పరీక్షిత్ మహారాజు, పాండవులు, కుంతీదేవి వీళ్ళందరూ అనుక్షణం ఎప్పుడైతే భగవంతుని నామాన్ని, లీలల్ని వాళ్ళు స్మరిస్తూ ఉన్నారో వాళ్ళకి అవన్నీ కూడా అలాగే చిన్న గోవు యొక్క ముద్ర, కాలి ముద్రలాగా అయిపోతుంది. మనకు కూడా అదే విధంగా అవుతుంది. ఎవరికి అవకాశం లేదు. భగవంతుడు ఏమైనా చెప్పాడా? సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నేను అందరికీ సమానం. నేను ద్వేషించే వాళ్ళు లేరు, నేను ప్రేమించే వాళ్ళు లేరు, అందరూ సమమే. కానీ భక్తితో కూడినటువంటి భక్తుడు, వాళ్ళు నాకు చాలా హితమైనటువంటి వాళ్ళు, చాలా దగ్గరైనటువంటి వాళ్ళు అని చెప్పారు. మన యొక్క ప్రధానమైనటువంటి వృత్తి కానీ ఏదైనా ఉంది అంటే కనుక మనం భక్తిని అవలంబించుకోవటం, వేరే వాళ్ళకి ఇవ్వటం. జన్మ సార్థకరి కరో పరోపకారం. సో ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తుంది అదే. ప్రభుత్వము తన కార్యకలాపాలని పక్కన పెట్టి, అంటే ఆ భౌతిక కార్యకలాపాలని పక్కన పెట్టి శ్రీకృష్ణ భగవాన్ యొక్క పవిత్రనామము, యశస్సు, కర్మలు వాటిని ప్రతిధ్వనింపజేయగలిగినతే కనుక జనుల్లో ఇటువంటి కలి ప్రభావం అనేది చాలా దూరం అవుతుంది. అవి ఎందుకని వాళ్ళ వల్ల భగవద్గీతలో చెప్పారు మళ్ళీ, యద్ ఆచరతి శ్రేష్ఠాస్ తద్ ఏవతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అంటే ఇట్లాంటి ఆచరణ ఎవరు చేయాలి? చేయాల్సింది ఎవరు? రాజ్యంలో కానీ లేకంటే ఈ ప్రపంచంలో కానీ శ్రేష్ఠ, గొప్పవాళ్ళు. అందరికంటే గొప్ప అని ఎవరిని నమ్ముతారు? ప్రభుత్వాన్ని నమ్ముతారు. ఎందుకు? ప్రభుత్వం పాలిస్తుంది, మనం వాళ్ళని ఎన్నుకుంటున్నాం, వాళ్ళు ఏదో మనకి మంచి చేస్తారు అనేసి. అలాంటి ప్రభుత్వం గనక మంచి చేయాలి అనుకుంటే ఇలాంటి మంచి చేయగలిగితే, ఏం మంచి? శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలు, ఆయన గుణగణాలు, కర్మలు, ఆయన ఆయన యొక్క భక్తుల యొక్క లీలలు, ఆయన వాళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి లీలలు, సంబంధాలు, వీటన్నిటిని గురించి కనుక చెప్పగలిగితే కనుక ఆ ప్రభుత్వం సేమ్ ఏ విధంగా పరీక్షిత్ మహారాజ్ పాలిస్తున్నారు అదే విధంగా సుభిక్షతతో ముందుకెళ్తుంది. ఏనాడైతే దాని నుంచి పక్కకి వెళ్తే కనుక ఆటోమేటిక్గా ప్రజలు కూడా తప్పుదోవబడతారు. రైలు ఉంది, పట్టాల మీద వెళ్తుంది, ప్రభుత్వం చెప్పింది పట్టాల మీద వెళ్ళాలనేసి. డ్రైవర్ ఏం చేస్తాడు? లోకో పైలట్ దాన్ని పట్టాల మీద నుంచి పక్కకి తీసుకెళ్తే ఏమవుద్ది? తను పోతాడు, జనాలు కూడా పోతారు. సో అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యకలాపాలతోనే ముందుకు వెళ్తే కనుక జనాలకి అందరికీ కూడా అసుభిక్షత అనేది కలుగుతుంది. ప్రపంచం నుండి అవినీతిని పారద్రోలుటకు ఆతురత చెంది ఉన్న దేశాధినేతలు అంతటా విజయవంతులు కాగలరు. ఏ విధంగా? పరీక్షిత్ మహారాజు వలె. అనగా శ్రీకృష్ణుని సేవలో సద్వినియోగపడినచో ఏదియును ఆ జగమున పనికిమాలిన కాదు. శ్రీకృష్ణుని సేవలో, అదేవిధంగా చూస్తే ఇదే అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి ఏమని ఇచ్చింది వరము? ఎక్కడైతే బంగారం భగవత్ సేవలో కనుక వినియోగింపబడలేదో అక్కడికి వెళ్ళమనేసి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైనా సరే శ్రీకృష్ణ భగవాన్ సేవలో సద్వినియోగపడినచో ఏదియును ఈ జగమున పనికిమాలిన కాదు. వినియోగిస్తే కనుక దాని యొక్క ప్రభావం అనేది శ్రీకృష్ణుని భగవాన్ యొక్క భక్తి రూపం వలన వచ్చినటువంటి మంచి వలె ఉంటుంది. ఎలా? కృష్ణ సూర్యసమ. ఏదైతే కనుక వినియోగింపబడదో అది మాయ, హరియ, అంధకార. మనం మాయలో ఉండాలి. ఎవరైనా మాయలో ఉండాలని కోరుకుంటారా? ప్రతి ఒక్కళ్ళు పురోగతి చెందాలనుకుంటారు. అలా అనుకుంటే కనుక ఏ పురోగతి మంచిది? ఆధ్యాత్మికమా, భౌతికమా? మనమే తెలుసుకోగలం. ఎలాగా? ఆ జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇచ్చేశాడు. మనకిచ్చిన తర్వాత ఆ యొక్క ఫ్రీ విల్ అనేది ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు కానీ ఆయన యొక్క శుద్ధ భక్తులు కానీ శ్రీల ప్రభుపాదులు వారు కానీ ఏ ఆధ్యాత్మిక గురువు అయినా కానీ దాన్ని టచ్ కూడా చేయరు, ముట్టను కూడా ముట్టరు. ఎందుకని? ఎప్పుడైతే గనక ఎవరైతే గనక దృఢ నిశ్చయముతో శుద్ధ భక్తితో సంకల్పంతో భగవంతుని దగ్గరికి వస్తారో వాళ్ళు మాత్రమే భగవంతుని పాదాల దగ్గర ఉండగలరు అనుక్షణం.
ఎప్పుడైతే కనుక అది జరగదో వాళ్ళు చిన్న మొక్క, దాని యొక్క చిగురు, ఆ చిగురుని మనం ఇలా అనగానే టక్కని విరిగిపోతుంది. విరిగిపోతుందా లేదా? అది విరగకుండా ఉండాలి అంటే దాని చుట్టూతా కంచె వేసుకొని ఉండాలి. రూపగోస్వామి ఏం చెప్తారు, భక్తిలతా బీజకి వేసిన వెంటనే అది పని అయిపోదు. దానికి ప్రతిరోజు నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు ఏంటి? హరినామ సంకీర్తన కార్యకలాపాలు అవన్నీ చేస్తా చుట్టూతా కంచె వేసుకోవాలి. కంచె అంటే ఏంటి? దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయంతో ఉంటే గనక ఎవ్వరూ కూడా రాలేరు దగ్గరికి. ఆ మొక్కని ఎవరు కూడా తొలచలేరు. అప్పుడు ఆ భక్తిలత బీజ అనేది పెరిగి 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 భగవంతుని పాదాలను టచ్ చేస్తుంది. అలా జరగటానికి కారణం ఎవరు చేయగలరు? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తద్ ఏవతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అలాంటిది గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయగలిగితే లోకంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు దానిని చక్కగా తీసుకోగలరనమాట. వాళ్ళని చూసి అందరం అంటూ ఉంటాం, రోల్ మోడల్ ఎవరు, నీ టార్గెట్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో కాల్ సెలబ్రిటీస్ వాళ్ళని వీళ్ళని పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాం కదా. మనకున్నది ఒకే ఒక్క సెలబ్రిటీ, శ్రీకృష్ణ. ఆయన శుద్ధ భక్తులు, శ్రీల ప్రభుపాదుల వారు. సో భక్తి మార్గం వేరు, భౌతిక మార్గం వేరు. భౌతిక మార్గము తాత్కాలికమైనటువంటి ఏమంటాం సుఖ సంతోషాలను చేకూరుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం ఏమవుతుంది? అది ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నుంచి ఆ శరీరం వీడినా కానీ ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ భగవంతుని సన్నిధానానికి చేరడానికి కలిగినటువంటి ఆసక్తిని కానీ, శక్తిని కానీ, యుక్తిని కానీ అన్నిటినీ చేకూర్చగలదు. సో భౌతిక ప్రపంచంలో అవన్నీ జరగవు అన్నమాట. ఎట్లాగా అశాశ్వతం అని చెప్తాం? అశాశ్వతం అని ఎలా చెప్పగలం? అది ఓకే. మనం భౌతిక మార్గంలో చూసుకుంటే కనుక ఎలా అశాశ్వతం అని చెప్పగలం? రేడియో ఉంది, ఎన్నాళ్ళు పనిచేసింది రేడియో? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది రేడియో? రేడియో లేదు. మన కళ్ళ ముందు చూసిన రేడియోనే ఇప్పుడు లేదు, అశాశ్వతం. టీవీ ఒకప్పుడు ఎంత పెద్దగా ఉండేది, అశాశ్వతం. తర్వాత ఎల్సిడి అన్నారు, అది అశాశ్వతం. ఎల్ఈడి అన్నారు, అశాశ్వతం. ఎల్ఈడి వల్ల కళ్ళు పాడైపోతున్నాయి అన్నారు, అశాశ్వతం. అంచెలంచెలుగా చూసుకుంటూ ఉంటే కనుక భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి పురోగతి ప్రతిదీ కూడా అశాశ్వతం. ఒకప్పుడు కార్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు ప్లేన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకప్పుడు ఇళ్ళు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి. అలాగే చూసుకుందాం ఇక్కడ అశాశ్వతం ఏంది, శాశ్వతం ఏంది అనేసి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ట్రెండ్ బయట ఎలా ఉంది, మట్టి ఇళ్ళు, ఇటుకరాళ్ళ ఇళ్ళు, గోమయంతో ఇళ్ళు, గోశాలకు వెళ్దాము, ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నాయి. కొంతకాలం క్రితం, ఒక 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక గోశాల, మట్టి ఇళ్ళు అవి ఇవి అంటే ఎవరికీ తెలియదు. అదే 25 ఏళ్ల క్రితంకి వెళ్తే కనుక అందరి దగ్గర మట్టిళ్ళు ఉన్నాయి, అందరి దగ్గర గోశాలలు ఉన్నాయి, అందరూ పెంచుకుంటూ ఉన్నారు, సుభిక్షతో ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందే భౌతిక ప్రపంచం అనేది ఎంత అశాశ్వతం అనేది తెలుస్తూ ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ కామన్గా ఏం జరుగుతూ ఉంది? భగవన్నామస్మరణ. రామనవమి చేస్తూ ఉన్నారా అందరూ? కృష్ణ జన్మాష్టమి జరుపుతూ ఉన్నారా అందరూ? దసరా, దీపావళి అన్నీ జరుగుతూ ఉన్నాయా? సంస్కారము, సభ్యత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక మూలన భగవంతునికి ఉన్నటువంటి పవర్ అనేది ఇది, భగవన్ నామానికి ఉన్నటువంటి పవర్ అనేది ఇది, శక్తి. సో భగవన్ నామం, భగవన్ యొక్క స్మరణ, ఆయన లీలలు, వాటన్నిటికీ ఉన్నాడు. భాగవత పురాణం ఎప్పటి నుంచి ఉంది? భగవద్గీత ఎప్పటి నుంచి ఉంది? ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు వాటన్నిటిని ఎప్పటి నుంచి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా రేడియోలాగా కనుమరుగైపోలేదు. ప్రతి ఒక్క యుగంలో కానీ, దశాబ్దంలో కానీ, శతాబ్దంలో కానీ ఎట్లయినా సరే వస్తానే ఉన్నాయి ముందుకి. భగవంతుని యొక్క నామం అంతటి ప్రభావం అయినటువంటిది. అది శాశ్వతం. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, శాశ్వతం. ముందుకి ఉంటుంది, ముందుకి ఉంటుంది. అది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు అర్జునుడికి. ప్రతి ఒక్క యుగంలో వస్తూనే ఉంటాం. నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నాను.
ఆయన అక్కడ 2 రకాలుగా చెప్పారు. అర్జునుడు కృష్ణుడు ఇద్దరు వస్తున్నారు. అంటే అర్జునుడు మనిషిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు అక్కడ. శ్రీకృష్ణుడు భగవంతుడిని రిప్రజెంట్ చేస్తా స్వయం. సో ఇద్దరూ ఉంటారు, మనుషుడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. అవి మాత్రమే శాశ్వతం. వాళ్ళ మధ్య ఉన్నటువంటి భక్తి శాశ్వతం. ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినటువంటివన్నీ తాత్కాలికం, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఏం కావాలి? శాశ్వతమైనది కావాలా, అశాశ్వతమైనది కావాలా? శాశ్వతమైనది. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు కూడా వచ్చింది, భక్తుడు రూపంలో వచ్చి, భగవంతుడు భక్తుడు రూపంలో వచ్చి, భక్తుడు ఎప్పుడు ఉంటారని చూపించడానికి, ఆ యొక్క భక్తి రుచి, రాధారాణి యొక్క భక్తి యొక్క పారవశ్యాన్ని ఆయన అనుభవించడానికి, దాన్ని చూపించడానికి. సో భగవంతుడు, భక్తుడు, భక్తి 3 ఉన్నాయి. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆధ్యాత్మిక గురువులు వాళ్ళందరికీ అందింపజేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళమని ప్రభుపాదుల వారి ద్వారా మనకి ఈ సదవకాశాన్ని ఇచ్చారు. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఒక్క గ్రామంలోకి, ప్రతి ఒక్క పల్లెల్లోకి తీసుకొని వెళ్ళాలి అనేసి. సో ప్రతి ఒక్క శ్లోకం భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ప్రతి ఒక్క శ్లోకంలో కూడా భగవంతుడు పదే పదే చెప్తుంది ఏంటంటే నామానికి ఉన్నటువంటి గొప్ప శక్తి, దాని యొక్క ప్రభావం, దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఈ కలి వచ్చడం, రావటము, పోవటము ఇవన్నీ కూడా అశాశ్వతం, తాత్కాలికం. శాశ్వతం అనేది ఒక భగవన్ నామస్మరణ. సో అలా చూసుకుంటే మనం ఏ ముహూర్తానికి కానీ, ఏ దినానికి కానీ, ఏ క్షణానికి కానీ ఎక్కడా కూడా కలి ప్రభావానికి ఆస్కారం ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే ఏం చేయాలి? ఎలా చేస్తాం? హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భాగవతంలోనే ఇంకొక మంచి శ్లోకం ఉందన్నమాట. 12వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు. కలేర్ దోషనిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలేర్ దోషనిదే రాజన్. కలికాలం ఏమంటాం మనం? దోషనిధి. కలికాలంలో దోషాలకి తక్కువేమీ లేదు. ప్రతి ఒక్కళ్ళల్లో ఏదో ఒక తప్పు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే మంద సుమందమతయో మంద భాగ్య హృపధృత. వాళ్ళు తెలివితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. పరీక్షిత్ మహారాజ్ ఇప్పుడు మహారాజులు ఎవరున్నారు? ఎవరూ లేరు. పరీక్షిత్ మహారాజ్ తను ఎంత తెలివిగా, చాకచక్యముగా తన యొక్క పరిపాలనలో ఎక్కడా కూడా కలియుగానికి కావలసినటువంటి కార్యకలాపాలని కానీ, అలాంటి యుక్తాలను కానీ ఏది కూడా ఆయన చూపించలేదు. అందరికీ కూడా భగవద్భక్తిని ప్రసరింపజేసి వాళ్ళు భగవద్భక్తిలో ఉండే విధముగా, కలి ప్రభావానికి తావు లేకుండా ఉండే విధముగా పాలిస్తూ ఉన్నాడు. కలిపురుషుడు ఏం చేశాడు? మొత్తం అంతా వెతికాడు, కానీ దొరకలేదు ఎక్కడా కూడా. సో అది మహారాజ్. కలేర్ దోషనిదే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణాన్. కానీ ఒక మహాన్ గుణం ఉంది, మహత్యమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి. ఏమది? కీర్తనాదేవ కృష్ణస్య. ఏం చేయాలి? కృష్ణ కీర్తన చేయాలి. ముక్త సంఘ పరం వ్రజేత్. ఈ సంఘం అంతా కూడా ముక్తులైపోతారు. ఎలా ముక్తులైపోతారు? పరం వ్రజేత్, పరలోకానికి. అంటే పరలోకం అంటే చిన్న చితకైనది కాదు, గోలోకధామం. భగవంతుని యొక్క సన్నిధికి చేరటానికి మార్గం ఇదొకటే. కలేర్ దోషనిదే రాజన్. ఈ కలియు ప్రభావం వస్తున్నటువంటి ఈ దోషనిధి అన్నటువంటి ఈ కలియుగంలో అస్తి ఏకో మహాన్ గుణాన్, మహిమాన్వితమైనటువంటి గుణము ఏమిటది? కీర్తనాదేవ కృష్ణస్య. కృష్ణ కీర్తనని గనక మనం ముందుకు తీసుకొని వెళ్తా, మనం చేసుకుంటా, వేరే వాళ్ళ చేత చేయింపబడతా ముందుకు వెళ్తుంటే గనక ముక్త సంఘ పరం వ్రజేత్. ఒక్కళ్ళు ఇద్దరు కాదు,
సంఘం అంటే ఏంటి? ప్రపంచం మొత్తం. దాంట్లో ఉన్నటువంటిది ఎవరు? ఆ జీవులు, ఈ జీవులు, ఏ జీవులు అన్నది కాదు, ప్రతి ఒక్క జీవి. ఎంతమంది జీవరాశులు ఉన్నారు? 84 లక్షల జీవరాశులు. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవన్ధామాన్ని చేరగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్తుంది అదే. వెళ్ళడానికి కారణం ఇవన్నీ, ఆ సన్నివేశాన్ని వాటన్నిటిని చేకూర్చగలిగేది ఇదే అన్నమాట. రూపగోస్వామి చెప్పింది కూడా అదే. భక్తిలతా బీజని మనం కాపాడుకుంటా వెళ్ళగలిగితే కనుక ఈ కలి ప్రభావం అనేది రానే రాదు. దాన్ని ఎవరు కూడా పట్టుకోలేరు, ముట్టుకోలేరు, దాన్ని తొలచలేరు. అలాగే ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో ప్రభుపాల్ వారు మనకి ఇచ్చినటువంటి సదావకాశం ఏంటి? హరినామ సంకీర్తన. ఎప్పుడు చేస్తాము? ఎప్పుడు చేయాలి? ఇలా ఆదివారం ఒక్కరోజు కాదు, ప్రతిరోజు. భాగవతం చెప్తున్నట్టుగా నిత్యం భాగవత. ఎక్కడ చేయొచ్చు అది మనం? దానికి చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతాలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్పారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. కాయితే షుయితే యథాతథ నామలోయ్, దేశ కాల నియమ నహి సర్వసిద్ధి హయ. కాయితే షుయితే. కాయితే అంటే తినడం, తినడం అంటే మేల్కొని ఉండటం. షుయితే నిద్రపోవటం. కాయితే షుయితే యథాతథ నామలోయ్. యథాతథ ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడైనా సరే. నామలోయ్. నామ అంటే హరినామ సంకీర్తన. లోయ్ అంటే దాన్ని జపిస్తూ ఉండాలి, దాన్ని ఎప్పుడు మనలో ఉంచుకోవాలి అనేసి. కాయితే షుయితే యథాతథ నామలోయ్, దేశ కాల నియమ నహి సర్వసిద్ధి హోయ. దేశ కాల. దేశం అంటే ఏంటి? ప్రదేశము, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ ఏదైనా సరే. దేశ కాల. కాల సమయ సందర్భం అనేది కూడా ఏదైనా సరే. దేశ కాల నియమ నహి. నియమం ఏమీ లేదు. ఉందా నియమం ఏమన్నా? హరే కృష్ణ మంత్ర జపం చేయడానికి ఏమన్నా నియమం ఉందా? ప్రభుపాదుల వారు ఏమన్నా చెప్పారా? తత్ర లౌల్యం ఏకమూల్యం. శ్రద్ధ, అదొక్కటే కావాల్సింది. దృఢ నిశ్చతం, అదొకటే కావాల్సింది. దేశకాల నియమనహి సర్వసిద్ధి హోయ. ఏమవుతుంది? దేశకాల నియమం లేకుండా నామం తీసుకొని అది నిద్రపోతున్నప్పుడు కావచ్చు, మేల్కొని ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చేస్తే ఏమవుతుంది? సర్వసిద్ధి హోయ. సర్వసిద్ధి. చాలామంది హిమాలయాలకు వెళ్తారు, చాలామంది పుష్కరాలు అంటారు, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అనేసి అన్ని చోట్ల తిరుగుతారు. కానీ ఎక్కడున్నావు అవన్నీ? హరినామ సంకీర్తనంలో. ఏమని చెప్పారు భగవంతుడు నారద మునితో? ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే గనక నా నామం, నా లీల, నా గానం జరుగుతుందో అక్కడ నేను ఉంటాను వెంటనే అనేసి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? గురు సాధు శాస్త్ర. వాటిని నమ్ముకొని ముందుకు వెళ్ళగలిగితే కనుక భక్తి అనేది కంపల్సరీగా ఏ విధముగా అయినా సరే మన దగ్గరే ఉంటుంది. సో దానికోసం చైతన్య మహాప్రభు చెప్పారు, ప్రభుపాదుల వారు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. గురు సాధు శాస్త్ర. ప్రతి ఒక్క దాన్ని కూడా మనం గురు సాధు శాస్త్ర దీంతో కనుక పోల్చుకుంటే వాళ్ళందరూ సమర్థిస్తున్నారు అంటే కనుక దానివల్ల మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఏ విధంగా అయినా సరే, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ. భౌతికంగా ఏం చెప్తున్నారు కృష్ణ భగవద్గీతలో? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆచరణ పద్ధతిని భౌతిక ప్రపంచంలో కూడా ఎలా మనం చూపించగలం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనందరం జాబ్ చేస్తాం, లేదా ఏదో ఒక వృత్తి విద్య కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. దానివల్ల ప్రతిఫలం వస్తుంది అన్నది గ్యారంటీ ఉందా ఎవరికైనా? లేదు. దానివల్ల సుఖము సంతోషాలే వస్తాయి లేదా దుఃఖం రాదన్న గ్యారంటీ ఉందా? లేదు. సో అవన్నీ అశాశ్వతం, తాత్కాలికం. శాశ్వతం ఏంటి? ఎప్పుడైతే మనం వృత్తి విద్య ఏదైనా చేసినా కానీ దానివల్ల వచ్చేటటువంటి దాన్ని భగవంతునికి అర్పించి మనం కళ్ళు మూసుకొని నిశ్చింతగా ఉంటామో దాని యొక్క ఫలం అనేది ఎప్పుడైనా సరే పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే కృష్ణ ఆయన ప్రతి దాంట్లో కూడా కంట్రోల్లో ఉన్నారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. మనం గనక
నిర్భయంగా దృఢ నిశ్చయంతో వేరొకళ్ళ గురించి ఏదైనా సరే మనం తలుచుకుంటే వాళ్ళకి మంచి జరగాలి అనేసి ప్రభుపాదుల వారి దగ్గర కానీ, కృష్ణుడి దగ్గర కానీ, రాధారాణి దగ్గర కానీ, ఏ ఒక్క మూర్తి దగ్గరైనా సరే మనం అనుకుంటే కనుక ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క ఆలోచనలో ఎప్పుడైతే శుద్ధం ఉంటుందో, శుద్ధత్వం, దృఢ నిశ్చయం, దాంట్లో కల్మషం లేకుండా ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు దాన్ని చూస్తారు. భగవంతుడిని ఏమంటాం? భావగ్రాహి జనార్దన. భావగ్రాహి జనార్దన. మీరు కర్మ చేసి వచ్చినటువంటి 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలని కాదు. దాన్ని ఏ విధమైనటువంటి ఆలోచనలో మనం ఆర్జిస్తున్నాము, ఏ విధంగా దాన్ని మనం వినియోగపరుస్తున్నాము, అది మాత్రమే భగవంతుడు చూస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం. చిన్న చిన్న వాటికి భగవంతుడు నేను మీకు ముగ్ధుండైపోతానని చెప్తున్నాడు ఆయన. మనం చాలా కాంప్లికేటెడ్గా థింక్ చేస్తాం. ఏమేమో చేయాలి, ఏదేదో చేయాలి, ఎంతో అది ఇది అనేసి. అవసరం లేదు. చిన్న తులసి, కొద్దిగా నీళ్ళు, ఒక పండు, ఒక కాయ, ఒక పువ్వు, అంతే. దానివల్లనే చాలా జరుగుతుంది అన్నమాట. అట్లా చూసుకుంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటి మనకి? నరసింహ చతుర్దశి. సో నరసింహ చతుర్దశి ఎందుకు చేసుకుంటాం మనం? దాంట్లో ముఖ్యంగా నరసింహ ప్రహ్లాద్ మహారాజ్. సో మనం అభయం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఏం కావాలి? అభయం కావాలి, కలి ప్రభావం లేకుండా ఉండడానికి. సో అభయం ఎలా వస్తుంది అక్కడ? ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశారు? ఎలాంటి కష్టాల్లో కూడా ఆయన భగవంతుణ్ణి విడనాడలేడు. ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉన్నాడు. సతతం కీర్తయంతోమో యతంతశ్చ దృఢవ్రత. సో ఆ విధంగా ఉండటం వల్ల ఏం చేశారు? నరసింహ కాపాడారు. ఏ విధంగా? ఇక్కడ కలిపురుషుడు వెతుకుతూ ఉన్నాడు, అక్కడ రావణాసుడు వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడా 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 అనేసి ఆయన్ని శిక్షిస్తూనే ఉన్నాడు. కలిపురుషుడు కూడా ట్రై చేస్తూనే ఉన్నాడు, ప్రతి చోట వెళ్ళి ఎక్కడైతే నా ప్రభావాన్ని చూపించాలి అనేసి. సో అక్కడ రావణాసుడు ఎక్కడా చూపించు అనేసి ఒక స్తంభాన్ని పగలగొట్టంగానే టక్కు నరసింహ వచ్చేసేసి హిరణ్యకశిపుని వధించి భక్త ప్రహ్లాద్ని కాపాడు. సో స్తంభం అంటే అక్కడ మనం చూసుకుంటే కనుక మన హృదయాల్లో కనుక నరసింహుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి పెట్టుకోగలిగితే కనుక ఎంతమంది హిరణ్యకశిపులు వచ్చినా, హిరణ్యాక్షులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు. ఎందుకంటే ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అక్కడ భక్తుడు ప్రహ్లాదుడు ఉంటాడు, ప్రభుపాదులు వారు ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆటోమేటిక్గా శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడైతే శ్రీకృష్ణుని నామం ఉంటుందో అక్కడ ఆయన ఉంటారు, ఆయన భక్తులు ఉంటారు. మనం అనుకుంటాం మనం హరినామ సంకీర్తన చేసినా, మనం హరే కృష్ణ మంత్ర చదివినా కానీ ఓన్లీ మనకొక్కళ్ళకి అని కాదు. ప్రభుపాదులు వారు ఏం చెప్తారు? హరే కృష్ణ మంత్ర చెప్పాలి, దాన్ని వినాలి. అట్లీస్ట్ మన యొక్క సాధక లెవెల్లో దాన్ని వినడానికి ప్రతి క్షణం ప్రయత్నించాలి. మన మైండ్ అనేది చాలా చంచలం అనమాట, పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో పరిగెడుతుందా లేదా? ఇక్కడనే కాదు, భౌతిక ప్రపంచంలో చూసుకున్నా కానీ ఏదో ఈ బిజినెస్ చేద్దాం, ఆ బిజినెస్ చేద్దాం, ఈ జాబ్ చేద్దాం, ఆ జాబ్ చేద్దాం అని పరిగెడుతూనే ఉంటుంది, క్షణక్షణం పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ప్రభావం అలా ఉంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడి వైపుకి వస్తామో మనం, దాని ప్రభావం వేరేలా ఉంటుంది. ప్రశాంతంగా, నిశ్చితంగా, దృఢత్వంతో ఉండి మనకి ఏదైనా సరే యోగక్షేమ వహామ్యం శ్రీకృష్ణుడు చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు అన్న విధంగా ఉంటాం. అక్కడ చూస్తే భయం, భీతి, ఇక్కడ చూస్తే భక్తి, నమ్మకం. సో అదేవిధంగా ప్రహ్లాద్ మహారాజ్కి ఏ విధమైనటువంటి భక్తి ఉందో, నరసింహస్వామి ప్రహ్లాద్ మహారాజ్కి ఏ విధమైనటువంటి వరదానం ఇచ్చారో అవన్నీ మన జీవితంలో కూడా జరుగుతాయి. ఎప్పుడు? మనం కూడా ఎప్పుడైతే భగవన్నామస్మరణ చేసుకుంటా ముందుకు వెళ్తాం, శ్రీకృష్ణుని సేవలో సద్వినియోగపడినచో వాటి ప్రభావం మనమైన ఉండదు. ప్రభుపాదులు వారు పదే ప్రతి ఒక్క పదంలో కానీ, ప్రతి ఒక్క భాష్యంలో కానీ వచ్చేది అంతా కూడా ఇదే అనమాట. సో హరినామ సంకీర్తనకి అంత ప్రాధాన్యం ఉంది. నరసింహ చతుర్దశి ఎంత ప్రభావం అంటే, ఆ భగవంతునికి మనం ఎంత చేసినా కానీ నార్మల్గా చాలామంది భయపడుతూ ఉంటారు.
నరసింహుని చూసి కానీ, లేదంటే కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ వాటన్నిటికీ. కానీ నరసింహుడు ఇచ్చినటువంటి వరదానం కానీ, ఆయన చూపించినటువంటి కృప కానీ, వాటిని తలుచుకుంటే, వాటిని స్మరించుకుంటే కనుక ఎవరికి కూడా ఆ భయం అనేది ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే భగవన్నామస్మరణ జరుగుతుందో అక్కడ కల్మషం అనేది తొలగిపోతుంది. ఆ తొలగిపోయినప్పుడు మనకి శక్తి అనేది వస్తుంది. ఏ శక్తి? భగవత్ శక్తి వస్తుంది. భగవత్ శక్తి ఉన్నప్పుడు భయం ఉండదు. భయం లేనప్పుడు మనం ఎంతటి స్టెప్ అయినా సరే, ఎంతటి పురోగతికైనా సరే ముందుకెళ్ళడానికి మనం తయారుగా ఉంటాం అన్నమాట. అప్పుడు ఎవరు వచ్చి ఏం చెప్పినా కానీ భక్తిలతని ఎవరు జరపలేరు. దృఢంగా నాటుకొని ఉండగలుగుతాం. ఎట్లాగా? తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రపంచంలో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ ప్రతిఫలాలు ఏమైతే ఉన్నాయో వాటి వలన మనకి ఏది కూడా వచ్చేది ఏమీ ఉండదు, జరిగేది ఏమీ ఉండదు. సో వీటి వలన ఆధ్యాత్మికంగా శుద్ధ భక్తులు, ఆచార్యులు వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి శక్తి సంపన్నులు కానీ, భక్తి కానీ మనం తీసుకొని ముందుకు వెళ్తుంటే ఈ కలి ప్రభావం మన పైన ఉండదు. పరీక్షిత్ మహారాజ్ పైన ఉందా కలి ప్రభావం? లేదు. ఆయన ఎక్కడైనా జంకారా? లేదు. కలిపురుషుడితో కూడా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు, వెళ్ళి వెతుక్కొని రాపు అని. ఆయన ఎక్కడా కూడా జంకలేదు, ఆయనకి ఎక్కడా కూడా భయం లేదు, ఆయనకి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర శ్రీకృష్ణ భగవానులు ఉన్నారు. ఆ యొక్క శక్తిని మనం మేల్కొల్పగలగాలి. అప్పుడు కృష్ణ సూర్య సమ మాయ హయ అంధకార. ఆ కృష్ణుని యొక్క వెలుగు వలన ఆ మాయ అనేటటువంటి హయాంధకారం అనేది తొలగిపోతుంది. ఆ తొలగిపోయినప్పుడు మనం హరే కృష్ణ మంత్రాన్ని శుద్ధముగా, దృఢ నిశ్చయముతో, సంకల్పముతో, భక్తి యుక్తతతో మనం చేయగలుగుతాం. అది చేసినప్పుడు మాత్రమే, అలా చేయగలిగినప్పుడు మాత్రమే మనకైనా కానీ వేరే వాళ్ళకైనా కానీ మనం ఆ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడగలుగుతాం అన్నమాట. ప్రభుపాదులు వారు చేసింది కూడా అదే కదా. ఆయన చేశారు, దాన్ని ప్రసాదించారు. మనం కూడా చేయాల్సిన కర్తవ్యం అదే. మనం మన జన్మని సార్థకం చేసుకొని వేరే వాళ్ళ జన్మ సార్థకం అవ్వడానికి పడగలగాలి అంతే అన్నమాట. సో ఈ శ్లోకంలో ఇంతటి అద్భుతమైనటువంటి హరినామ సంకీర్తన గురించి మనం తెలుసుకుంటా, దాన్ని ముందుకు తీసుకెళ్తా, నరసింహుని యొక్క అభయాన్ని కూడా మన దగ్గర పెట్టుకొని మనం ప్రతి నిత్యం భాగవత సేవ అన్నట్లుగా నిత్యం సంకీర్తనతో మనం ఉండాలి. మన యొక్క పురోగతి అంతా కూడా భగవంతుని వైపు ఉండాలి అనేసి మనం దీని నుంచి అర్థం చేసుకోగలం. సో ఒకసారి అందరం హరే కృష్ణ మంత్రాన్ని చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगद्गुरु शिला प्रभुपाद की, जय गौर प्रेम।